ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇలా కూర్చొని ఒక హాల్ వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది నాకైతే చాలా బాగా అనిపిస్తుంది సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది షేర్ చేయండి అండ్ ఈ రోజు విషయానికి వచ్చేస్తే ఒక నాన్ స్టిక్ సెట్ మొత్తం చూపిస్తాను ఫ్రమ్ ద బ్రాండ్ అగారో ఒకవేళ మీకు నాన్ స్టిక్ కావాలి డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఇష్టాలు ఉంటాయి కదా సో ఈ మధ్యన అందరూ ఐరన్ స్టీల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు నేను కూడా చాలా చూపించాను సో అవి మంచివే ఇది కూడా మంచిదే ఎప్పుడంటే మనం జాగ్రత్తగా వాడితే సో నాన్ స్టిక్ కోటింగ్ ఏం ఊడిపోకుండా మంచిగా మనం మెయింటైన్ చేయగలిగితే నాన్ స్టిక్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట కొన్ని వంటలకి లైక్ రవ్వ దోశ అవ్వచ్చు ఏమైనా ఫ్రైస్ అవ్వచ్చు అలాంటి వాటికి మనం మిగిలిన వాటిల్లో వండలేనివి ఇందులో ఈజీగా అయిపోయేవి ఇంకొక చిన్న కన్స్ట్రెంట్స్ ఏంటంటే ఐరన్వి మనకు చాలా బరువుగా ఉంటాయి సో ఆ బరువు వద్దు పెద్దవాళ్ళు ఇప్పుడిప్పుడే ఫ్యామిలీ స్టార్ట్ చేసిన వాళ్ళు అన్నీ వచ్చావు కదా సో నాన్ స్టిక్ అయినా పర్వాలేదు బట్ కన్వీనియంట్గా ఉండాలి అట్ ద సేమ్ టైం మన హెల్త్ పాడవకూడదు అనుకుంటే నేను చెప్పే ఈ జాగ్రత్తలతోటి మీరు హ్యాపీగా నాన్ స్టిక్ అనేది యూస్ చేసుకోవచ్చు అండ్ ఈరోజు నేను చూపించేవి చాలా మంచి క్వాలిటీ ఒకవేళ మీకు కొత్తగా కనుక పెళ్ళవుతుంటే ఈ సెట్ తీసుకెళ్ళండి ఆర్ మీరు ఎవరైనా మీ బ్రదర్ సిస్టర్ ఎవరికైనా బాగా దగ్గర వాళ్ళకి పెళ్ళికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా మీరు ఈ సెట్ మొత్తం ఇస్తే సూపర్ హ్యాపీ అయిపోతారు పెళ్ళి అనగాన వేరే ఫ్యామిలీ అనగాన మనకి ఫస్ట్ గుర్తొచ్చేవి వంట సామాన్లు ఎట్సెట్రా సో దీనికి సంబంధించిన ఎవరేమి ఇచ్చినా చాలా బాగా అనిపిస్తుంది సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్టింగ్ ఆప్షన్ కూడా ఇంకా లేట్ చేయకుండా మనం చూసేద్దాము సో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను ఈరోజు ఎన్ని చూపిస్తాను సో చూడండి ఇవన్నీ చూపిస్తాను సో డీటెయిల్డ్గా మాట్లాడుకుంటూ చూసేద్దాం సో ఫస్ట్ వచ్చేస్తే మనకి మెయిన్ దోశ వేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది అండ్ అలాంటప్పుడు నాన్ స్టిక్ ఉంటే హ్యాపీగా అయిపోద్ది ఇది మనకి గ్రనైట్ ఫినిష్తో వస్తుంది ఎంత ప్రీమియంగా ఉందంటే ఇందులో నేను ఫిష్ ఫ్రై చేశాను దోశ వేసాను చాలా కంఫర్ట్ ఉందండి సో ఇలా వస్తుంది కనుక మనకి ఇండక్షన్ బేస్ వస్తుంది అండ్ ఇలాగా ఉంటుందన్నమాట సో సైజ్ కూడా చాలా పెద్దది మనకి 2 సైజ్ ఆప్షన్స్ ఉన్నట్టున్నాయి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు చూడండి ఒకసారి సో సైజ్ కూడా పర్ఫెక్ట్ అన్నమాట మంచిగా ఈ హ్యాండిల్ కూడా మనకి వుడెన్ హ్యాండిల్ వచ్చింది దాని తర్వాత ఇక్కడ సిలికాన్ది స్ట్రిప్ లాంటిది వచ్చింది అనమాట పట్టుకోవడానికి చూడడానికి కిచెన్లో ఎలాంటి కిచెన్ అయినా చాలా ప్రీమియంగా కనిపిస్తాయి అండ్ ఎంత బాగుందో సో ఫస్ట్ది ఈ దోశ తవ మనం రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేస్తే ఈ సాస్ ప్యాన్ చిన్న ఫ్యామిలీ ఉంది అనుకున్న వాళ్ళకి ఈ సాస్ ప్యాన్ చాలా బాగుంటుంది రసం పెట్టుకోవచ్చు కర్రీస్ చేసుకోవచ్చు అలా రకరకాలు చేసుకోవచ్చు మనకి లిడ్ కూడా వచ్చింది లిడ్ కూడా చూడండి ఈ వుడెన్ హ్యాండిల్ ఉంది కదా ఇది చాలా క్యూట్గా ఉంది అండ్ హ్యాండిల్ చేయడానికి అన్నిటికీ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇది మనకి లిడ్తో వస్తుంది సో లోపలేమో ఇంత క్యావిటీ లాగా ఉంది ఇవన్నీ కూడా నేను ఈ వీడియోస్ చూపించేవన్నీ కూడా గ్రానైట్ ఫినిష్ వస్తాయి అన్నమాట సో ఈ నాన్ స్టిక్ గ్రానైట్ ఫినిష్ వచ్చినవి క్యాస్ట్ అల్యూమినియం బాడీ ఉంటుందండి అండ్ ఇక్కడ మీరు క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ చూసారా ఇక్కడ ఈ హనీ కోమ్ లాగా ఒక మంచి డిజైన్ వచ్చింది దగ్గర నుంచి కూడా ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా కెమెరా అంత న్యాయం చేయట్లేదు కానీ చాలా క్యూట్గా ఉంది క్లీన్ చేసేటప్పుడు మనం డిష్ వాషర్లో అలా పెట్టకూడదు జస్ట్ ఒక నార్మల్ సాఫ్ట్ స్పంజ్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసుకోవాలి తర్వాత ఎప్పుడైనా యూజ్ చేసేటప్పుడు మనం ఏమంటారు స్టీల్ గరిట్లు అవన్నీ పెట్టకుండా సిలికాన్ కానీ వుడెన్ స్పాచులా కానీ సిలికాన్ స్పాచులా కానీ యూజ్ చేయాలి సో మెయిన్ జాగ్రత్తలు అయితే ఇవేనండి ఇవి తీసుకుంటూ ఉంటే మనం చాలా సంవత్సరాలు వచ్చేస్తుంది అండ్ ఈజీగా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేను చూపిస్తాను మీకు క్యాసరోల్ అంటారు కదా ఇది కొంచెం పెద్దది లైక్ బిర్యానీస్ లాంటివి అలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది ఇది సీ త్రూ గ్లాస్ లిడ్ వస్తుంది అన్నిటికీ కూడా మనకి సిలికాన్ చిన్న స్ట్రిప్ ఉన్న వుడెన్ హ్యాండిల్ వస్తుంది అన్నమాట సో ఇలా ఉంటుంది సైజ్ అయితే ఇది చాలా పెద్ద సైజే చెప్పొచ్చు ఇందులో మనం రకరకాలు ఇవి చేసుకోవచ్చు మెయిన్గా బిర్యానీ లాంటివి ఏమైనా చేసుకుంటే క్వాంటిటీకి సరిపోద్ది అనమాట ఈ బ్యూటిఫుల్ నాన్ స్టిక్ గ్రానైట్ ఫినిష్ నాన్ స్టిక్ క్యాస్ట్ అల్యూమినియం బాడీ వచ్చిన క్యాసరోల్ అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మొన్న చేపల పులుసు చేశాను గుర్తుందా అందులో అది చేసిన దాని లింక్ కూడా అడిగారు ఇది దీంట్లోనే చేశాను ఇంత వైడ్గా ఉంది సో చేపల పులుసుకి సూపర్గా వస్తుంది అండ్ దీనికి కూడా గ్లాస్ లిడ్ వచ్చింది ఇది కూడా సైజ్ బాగా పెద్దదన్నమాట లైక్ ఫ్యామిలీ 5 to 6 ఉన్నా కూడా మనం హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు సో ఈ అగారో ఇంపీరియల్
గ్రానైట్ ఫినిష్వి చాలా చాలా బాగున్నాయి. సో మీకు అన్నీ తీసుకోకపోయినా ఏదో ఒకటి తీసుకోండి, మీకు నచ్చినవి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇలా మనకి ఇక్కడ ఒక చిన్న స్టీమ్ అవుట్లెట్ కూడా ఉంటుంది. దాని తర్వాత ఇలా ఉంటుంది అనమాట. కింద వచ్చేస్తే ఇండక్షన్ బేస్ ఉంటుంది. ఇండక్షన్ మీద, గ్యాస్ మీద, రెండింటి మీద యూజ్ చేసుకోవచ్చు. సో ఈ బ్యూటిఫుల్ వైడ్గా ఉన్న ఒక కడాయి. నెక్స్ట్ ఇంకోటి గ్రిల్ ప్యాన్ చూపిస్తున్నాను ఇప్పుడు. ఈ గ్రిల్ ప్యాన్ కూడా మనకి సీత్రూ గ్లాస్ లిడ్ వచ్చింది. ఇక్కడ చూసారా, ఫిష్ లాంటివి ఏమైనా మనం గ్రిల్ చేసుకోవడానికి, సాల్ట్ వెజిటేబుల్స్ గ్రిల్ చేసుకోవడానికి, చికెన్ బ్రెస్ట్ గ్రిల్ చేసుకోవడానికి అన్నిటికీ కూడా ఇది చాలా, అండ్ ఇవి ఎక్కువ బరువు కూడా ఉండవు. సో ఎవరైనా యూజ్ చేసేసుకోవచ్చు. పెద్దవాళ్ళు, ఇప్పుడిప్పుడే ఫ్యామిలీ స్టార్ట్ చేసిన వాళ్ళు అందరూ కూడా మనం హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట. సో ఈ గ్రిల్ ప్యాన్ కూడా చాలా చాలా క్యూట్ ఉంది. సో ఇక్కడ చిన్న కన్నాలు ఉన్నాయి చూసారా, దీని మోడల్ చూపిస్తున్నాను నేను మీకు. సో ఇలా వస్తుంది అనమాట గ్రిల్ ప్యాన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇది చాలా పెద్దది వచ్చింది. ఇది కూడా పెద్ద ఫ్యామిలీ ఉంది, కర్రీస్ లాంటివి చేసుకోవడానికి వాటికి బాగుంటుంది. సో దీనికి ఇంత వైడ్ వచ్చింది, ఇది వచ్చింది అనమాట. విత్ అంటారు దీన్ని ఏమంటారు, ఇంత హైట్లో ఉంది ఇది. సో ఇందులో కూడా మల్టీ కుకింగ్, అన్ని మల్టీ కుకింగ్ చేసుకోవచ్చు. వీటన్నిటిలో కూడా మన ఫ్యామిలీకి తగ్గట్టు, మన వంటలకి తగ్గట్టు మనకి నచ్చినవి చేసుకోవచ్చు. నాన్ స్టిక్లో ఏంటంటే ఆయిల్ చాలా చాలా తక్కువ పడుతుంది. ఇంకోటి మెయిన్, చాలామంది ఐరన్ వీటిలో ఏంటంటే, నేను ఇందులో ఏమి ఐరన్ మంచిది కాదు, నాన్ స్టికే మంచిది, ఇదే కొనండి అని అసలు చెప్పట్లేదు. ఇది అవసరం ఉన్న వాళ్ళకి వీటి గురించి చెప్తున్నాను అంతే. సో ఆయిల్ చాలా తక్కువ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇందులో మినిమం ఆయిల్ అండి, చాలా చాలా తక్కువ ఆయిల్ పడతాయి ఈ వంటలు చేసేటప్పుడు. అండ్ అంటుకుపోవడం ఇవేం అవ్వవు. అండ్ కన్వీనియన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి నాన్ స్టిక్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి క్యూట్ చిన్న ఫ్రై ప్యాన్ చూపిస్తున్నాను. ఇదంతా చిన్నగా ఉంది తెలుసా, ఆమ్లెట్స్ ఏమైనా వేసుకోవడానికి వాటికి చాలా చాలా క్యూట్ ఉంటుంది. సూపర్ ఉంది ఇది కూడా. దీనికి కూడా సేమ్ వుడెన్ హ్యాండిల్ వచ్చేసింది. ఎంత ప్రీమియంగా, ఎంత స్టైలిష్గా కనిపిస్తున్నాయో. లైక్ కొరియన్ వ్లాగ్స్ ఇవన్నీ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సేమ్ వాళ్ళు ఇలాంటివే వైట్ ఫినిష్లో వచ్చినవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అవి చూసినప్పుడు వావ్ అని మనకి తెలియకుండానే మనం అనుకున్నాము. అట్లీస్ట్ నేను చెప్తున్నాను, వావ్ అనుకున్నాను. ఫైనల్లీ నా దగ్గరికి ఇవన్నీ వచ్చేసాయి. మనకి తెలియకుండా మనం ఏమి కోరుకుంటామో అవన్నీ మనకి అట్రాక్ట్ అయ్యి ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు మన దగ్గరికి వచ్చేస్తాయి. సో అన్నీ మంచిగా చూడాలి, మంచిగా అనుకోవాలి, మంచి మన చుట్టుపక్కల ఉండాలన్నమాట. అప్పుడు మనకి తెలియకుండానే మంచి వస్తుంది. సో వాట్ వీ సీ వీ అట్రాక్ట్ అనమాట, మనకి తెలియకుండానే. ఇవి చూసిన వెంటనే నాకు అలానే అనిపించింది, హే ఇవన్నీ నువ్వు ఒకప్పుడు కావాలనుకున్నా ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి, నీకు తెలుస్తుందా, అలాగే ఫీలింగ్ వచ్చింది. సో ఈ బ్యూటిఫుల్ చిన్న క్యూట్ ఫ్రై ప్యాన్ అండి. సో ఈరోజు నేను ఒక 7 చూపించాను. వీటన్నిటిలో మీకు ఏది నచ్చింది అనేది తప్పకుండా షేర్ చేయండి. నాకైతే అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఫేవరెట్ ఉన్నాయి. సో సైజెస్కి తగ్గట్టు సైజెస్, అండ్ కన్వీనియన్స్కి తగ్గట్టు కన్వీనియన్స్ అన్నీ కూడా. సో మీకు ఏది నచ్చింది అండ్ మీరు ఏం తీసుకుందాం అనుకుంటున్నారు అనేది షేర్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, తప్పకుండా చెక్ చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కేర్ తీసుకోవాల్సినవి చాలా సింపుల్. జస్ట్ ఇది మనం ఆ స్టీల్ స్క్రబ్ ఇచ్చి టపా మనం తోమకుండా ఒక మంచి సాఫ్ట్ స్పంజ్తో తోమాలి. తర్వాత ఈ స్టీల్ కడాయిలు, అదే గరిట్లు అన్నీ పెట్టకుండా సిలికాన్ ఆర్ మనకేంటి వుడెన్ స్పాచులాస్ యూజ్ చేయాలి. సో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం తక్కువ ఆయిల్ తోటి హ్యాజిల్ ఫ్రీగా వంట చేసేసుకోవచ్చు అనమాట. సో నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఏం హరీషా కూర్చున్నామంటే, నేను ఒక అగారోవి ఈ నాన్ స్టిక్ సెట్ ఉంది కదా, దీని వీడియో షూట్ చేశాను అనమాట. ఇప్పుడే వైపు నన్ను పడుకున్నాడు. ఇప్పటికి ఇంకా మార్నింగ్ 9 అయింది. మ్యాగీ చేసుకున్నాను, చాలా రోజుల నుంచి తినాలనిపిస్తుంది, అసలు తినలేదని చెప్పి మ్యాగీ చేసుకున్నా. సో ఈ వీడియో పని చేసేస్తే వీడు లేచాక వీటితో ఆడుకోవచ్చు అని చెప్పి. సో ఈ వీడియో చూడకపోయి ఉంటే కనుక చూడండి, చాలా క్యూట్ కడాయిలు అన్నీ కూడా చూపించాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము. చికెన్ కర్రీ ఒకటి చూసాను, అది చూసేయండి. ఇంకా అలా కానిద్దాం వ్లాగ్ అయితే.